ఓం శ్రీ మాత్రే నమః. అనంత కోటి బ్రహ్మాండాలలో తన గర్భంలో దాచుకున్న జగజ్జననైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి చల్లని చూపుల కోసం, కరుణా కటాక్షాల కోసం వేచి చూస్తున్న మన భక్తజనులందరికీ వందనాలండి. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే శ్లోకం సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ఆ రాజరాజేశ్వరి దేవి అమృత హస్తాలను కళ్ళారా దర్శించి పరవశించిపోయి మనకు ప్రసాదించిన సౌందర్యహరణ 70వ దివ్య శ్లోకం అన్నమాట. మరి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ప్రాణభయం పోగొట్టి అభయాన్ని ఇచ్చిన అమ్మవారి 4 చేతుల వెనుక ఉన్నటువంటి ఆ గుప్త రహస్యం ఏమిటో, ఇంకా మన జీవితాల్లోని భయాలను తొలగించుకోవడానికి ఈ శ్లోకం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనమందరము ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో విందాం. మృణాలి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవః స్తౌతి వదనైః నకేభ్యః సంద్రస్యన్ ప్రథమదనాదండకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయహస్తార్పణదియా. విన్నారు కదా, మరి ఎంతో గంభీరమైనటువంటి మనసును తాకే శ్లోకం యొక్క ఈ దివ్య రహస్యాన్ని, పూర్తి భావార్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరందరూ శ్రద్ధగా వినండి. మృణాలి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం. మృణాలి అంటే తామర కాడ, దాన్నే తామర తూడు అని కూడా అంటారనమాట. నీటిలో ప్రశాంతంగా వికసించేటువంటి తామర పువ్వు యొక్క కాడ అని అర్థం. మృద్వీనాం అంటే అత్యంత మృదువైనటువంటిది అని, కోమలమైనటువంటిది, సుకుమారమైనటువంటిది అని అర్థాలు వస్తాయి. తవ నీ యొక్క, ఎవరి యొక్క, ఆ జగన్మాత యొక్క. భుజలతానాం భుజములు అనేటువంటి లతలు అంటే తీగల వలె ఎలా ఉన్నాయిట భుజాలు, తీగల వలె సన్నగా సొగసుగా ఉండేటువంటి భుజాలు, చేతులు అని అంటే ఈగల్లాంటి నీ బాహువుల యొక్క, చేతుల యొక్క అని అర్థం. చతసృణాం 4 సంఖ్య అన్నమాట. ఓ అఖిలాండ బ్రహ్మాండ నాయకి, నీటిలో పెరిగే తామర తూడుల కంటే ఎంతో మెత్తనైనవి, పచ్చని పూల తీగల్లాగా ఎంతో సుకుమారంగా కదలాడేవి అయిన నీ 4 దివ్య హస్తాల యొక్క అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఈ ఒక్క పాదంలోనే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి రూప సౌందర్యాన్ని చూసి ఎంతగా పరవశించిపోయారో అద్భుతంగా వర్ణించారండి. సాధారణంగా లోకంలో రాజులకో వీరులకో చేతులు ఎలా ఉంటాయి, ఇనుపు గడల్లాగా, వజ్రాయుధంలాగా, బలంగా, కఠినంగా ఉంటాయని చెప్పుకుంటాం కదా. కానీ ఈ విశ్వాన్నంతటినీ పరిపాలించేటువంటి ఆ లలితా పరమేశ్వరి చేతులు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ తల్లి చేతులను శంకరాచార్యులు వారు ఏమన్నారు? భుజలతలు అన్నారు. లత అంటే తీగ. ఒక లేత పూల తీగ గాలికి ఎంత సుకుమారంగా ఊగుతుందో అమ్మవారి 4 చేతులుట అంతటి లావణ్యంతో, సుకుమారత్వంతో ఒప్పారుతూ ఉంటాయట. అంతేకాదు, ఆ తీగల్లాంటి చేతులు ఎంత మెత్తగా ఉన్నాయో చెప్పడానికి మృణాలి మృద్వీనాం అనే అద్భుతమైన పదాన్ని వాడారు ఆయన. ఇక్కడ మృణాలి అంటే తామర తూడని చెప్పుకున్నాం కదా. నీటిలో ఉండే తామర కాడను పట్టుకుంటే ఎంత మెత్తగా, అది ఎలా ఉంటుందంటే నలిగిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది కదా. అమ్మవారి చేతులు కూడాట అంతకంటే కోమలమైనవిట అని చెప్తున్నారు ఇక్కడ శంకరుడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, దుష్టులను శిక్షించేటప్పుడు, మళ్ళీ ఇంకా మహిషాసురుడు లాంటి రాక్షసులను సంహరించేటప్పుడు ఆ చేతులుట, అమ్మవారి చేతులు వజ్రం కంటే కఠినంగా మారుతాయట. కానీ అమ్మా నీ శరణుజొచ్చిన భక్తులను ఆదరించేటప్పుడు మాత్రం ఆ చేతులు తామర తూడుల కంటే మెత్తనైన అభాస్తాలుగా మారిపోతాయి అని శంకరాచార్యుల వారు మనకి ఇక్కడ వర్ణిస్తున్నారు. తన భక్తులకు ఏ చిన్న కష్టం రాకుండా ఎంతో లాలిత్యంగా ఒక చిన్న బిడ్డను తల్లి ఎత్తుకున్నట్లుగా కాపాడే వాత్సల్యానికి ఈ సుకుమారమైన హస్తాలే సంకేతమట. మరి అమ్మవారి ఆ 4 చేతుల స్పర్శే కనుక భక్తుడికి సర్వతాపాలను హరిస్తుంది అని అంటున్నారన్నమాట. అంతేకాకుండా అమ్మవారికి 4 చేతులు ఉండడం కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోందట.
ఏంటది? ఆ 4 చేతులు 4 దిక్కులలో ఉండేటువంటి సమస్త భక్తులను సమానంగా రక్షించాలి. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ముందు, ఇక్కడ వెనక, ఇక్కడ వెనక, ఇటువైపు ముందు అలా అని కాకుండా 4 దిక్కులలో ఉండేటువంటి సమస్త భక్తుల్ని సమానంగా రక్షించడానికి, ఇంకా అభయాన్ని ఇవ్వడానికి, వరాలను ప్రసాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయట ఆ 4 చేతులు. తర్వాతి పాదం, చతుర్భి సౌందర్యం సరసజ భవ స్తౌతి వదనై. చతుర్భిహి అంటే 4 సంఖ్య, సౌందర్యం అంటే అమ్మవారి చేతుల యొక్క అందం అన్నమాట, లావణ్యం, అపూర్వమైన అందం అన్నమాట. సరసిజ భవ అంటే, సరసిజం అంటే ఏంటి? సరస్సులో పుట్టే తామర పువ్వు. భవ అంటే ఏంటంటే పుట్టినవాడు. మరి తామర పువ్వునందు జన్మించిన వాడైన వాడు ఎవరు? ఆయన ఆ బ్రహ్మదేవుడు అన్నమాట. స్తౌతి అంటే నిరంతరం కీర్తిస్తూ ఉంటున్నట్ట, నిరంతరం స్తుతిస్తున్నాడు అన్నమాట. వదనైహి ఏం స్తుతిస్తున్నాడు? తన 4 ముఖాలతో, తన యొక్క ముఖాలతో అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఈ పాదానికి, ఓ జగన్మాత, తామర పువ్వులో జన్మించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు తనకున్న 4 ముఖాలతో ఏకకాలంలో నీ 4 చేతుల యొక్క అద్భుతమైన అందాన్ని నిరంతరం కీర్తిస్తూనే ఉన్నాడు అని దీనికి అర్థం అన్నమాట. ఈ పాదంలో ఆదిశంకరాచార్యుల వారు ఎంతటి రసగుళిక లాంటి కావ్యానందాన్ని, ఆధ్యాత్మిక రసాన్ని ఇమిడ్చారో ఒక్కసారి చూడండి. ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి సాధారణంగా బ్రహ్మ అనకుండా ఏమన్నారు ఇక్కడ శంకరుడు? సరసిజ భవ అన్నారు. అంటే తామర పువ్వులో పుట్టినవాడు అని అర్థం కదా. మరి మొదటి పాదంలో మనం ఏం చెప్పుకున్నాం? అమ్మవారి చేతులు తామర తూడుల కంటే మెత్తవైనవి అని చెప్పుకున్నాం, మృణాలి అని. ఇక్కడ బ్రహ్మదేవుడు తామర పువ్వులో పుట్టినవాడు, సరసిజ అని చెప్పుకున్నాం. అంటే తామర తోటలో పుట్టి పెరిగిన వాడికి తామర తూడుల యొక్క మెత్తదనం గురించి, దాని అందం గురించి వేరే ఎవరికంటే బాగా తెలుస్తుందండి. అందుకే అమ్మవారి చేతుల సౌందర్యాన్ని గుర్తించడంలో, చెప్పడంలో బ్రహ్మదేవుడు అందరికంటే ముందున్నాడట. ఇక అసలు విషయానికి వస్తే గనక చతుర్భి వదనై స్తౌతి అన్నారు. అంటే సాధారణంగా ఎవరినైనా పొగడాలి అంటే ఒక నోరు సరిపోతుంది కదా. కానీ అమ్మవారి 4 చేతుల అందాన్ని చూసి బ్రహ్మదేవుడు ఎంతగా పరవశించిపోయాడంటే ఆయనకున్న ఒక్క ముఖంతో స్తుతిస్తే ఆయనకు తృప్తి కలగలేదట. అందుకే ఏం చేశారు ఆయన? తనకున్న 4 ముఖాలతో అమ్మవారికి ఉన్న 4 చేతుల దివ్య సౌందర్యాన్ని ఒకేసారి ఏకకాలంలో పోటీలు పడి మరి కీర్తిస్తున్నారట. 4 ముఖాలు 4 చేతుల్ని అన్నమాట. బ్రహ్మదేవుడి మొదటి ముఖం అమ్మవారి మొదటి చేతిని, రెండో ముఖం రెండో చేతిని, ఇలా 4 ముఖాలు ఆ తల్లి 4 హస్తాల లావణ్యాన్ని నిరంతరం గానం చేస్తున్నాయట. అయినప్పటికీ కూడా ఆమె సౌందర్యాన్ని, ఆ జగన్మాత సౌందర్యాన్ని పూర్తిగా వర్ణించడం ఆయనకు కూడా సాధ్యం కావడం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ దాగున్న పరమార్థం ఏమిటంటే, వేదాలను సృష్టించిన సృష్టికర్త నోటి నుంచే వేదాలు పుట్టాయి కదండి. మరి అలాంటి చతుర్ముఖ బ్రహ్మదేవుడే తన 4 ముఖాల నుంచి వచ్చేటువంటి వేద మంత్రాల ద్వారా స్తుతిస్తున్నాడంటే ఆ తల్లి చేతుల యొక్క వైభవం, మహిమ ఎంతటిదో మనం అందరం ఒక్కసారి ఊహించచ్చు. బ్రహ్మదేవుడు అంతటి వాడే ఆ తల్లి సౌందర్యానికి దాసోహమయ్యాడని చెప్పడమే శంకరాచార్యుల వారి దివ్య భావన ఇక్కడ. ఇక తర్వాతి పాదం, నఖేభ్య సంత్రస్యన్ ప్రథమనా దందక రిపో. నఖేభ్య అంటే ఆమె గోళ్లను చూసి, నఖములకు అంటే పరమశివుడు ఎక్కడ గోళ్లకు అని కూడా వస్తుంది. నఖములు అంటే గోళ్ళు. సంత్రస్యన్ మిక్కిలి భయపడిపోయిన వాడే, వణికిపోతున్నాడట సంత్రస్యన్ అంటే. ప్రథమ మదనాత్ పూర్వం, ప్రథమ అంటే పూర్వం జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకుని. మదనాత్ ప్రథమ అంటే, మదనాత్ అంటే ఏంటంటే అర్థం శిక్ష లేదంటే ఘర్షణ, ఒక గొడవ లాంటిది అనమాట. అంధక రిపో, అంధక అంటే అంధకాసురుడు అనే రాక్షసుడు, రిపుహు అంటే శత్రువు. అంధక రిపు అంటే అంధకారుని సంహరించిన వాడు అంటే ఎవరిటి? పరమశివుడు. అంటే ఈ పాదానికి అర్థం ఏంటంటే, ఓ జగన్మాత, అంధకాసురుడి సంహారకుడైన పరమశివుడు పూర్వం జరిగిన ఒక ఘర్షణలో తన గోటితో తన 5వ తలను తుంచేసినటువంటి నాటి భయంకరమైనటువంటి సంఘటన ఆ బ్రహ్మదేవుడు గుర్తు చేసుకుంటూ
ఆ శివుడి గోళ్లను చూసి ఇప్పటికీ మిక్కిలి భయంతో వణికిపోతున్నవాడై అని ఈ పాదానికి అర్థం అన్నమాట. అంటే ఈ ఒక్క పాదంలో వెనుక పురాణాల్లో దాగి ఉండేటువంటి ఒక అద్భుతమైన కథని, వృత్తాంతాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ ప్రస్తావించారు. అదేంటంటే అసలు బ్రహ్మదేవుడు అమ్మవారి 4 చేతులను తన 4 ముఖాలతో అంతగా ఎందుకు పొగుడుతున్నాడండి? దానికి గల అసలు కారణాన్ని, ఆయన మనసులోని భయాన్ని ఈ పాదంలో బయట పెట్టేశారండి శంకరులు. బ్రహ్మదేవుడు అమ్మవారి చేతుల సౌందర్యాన్ని ఆనందంగా స్థుతిస్తున్నాడు. కానీ ఆ సమయంలో ఆయన దృష్టి అమ్మవారి చేతి గోళ్లపై పడుతుందిట. ఆ మెరిసే గోళను చూడగానే ఆయనకి ఒక గతంలో జరిగినటువంటి ఒక పాత సంఘటన గుర్తుకు వచ్చిందట. అదేంటంటే దానికి ఒక పురాణ గాథ ఉంది. ఆ పురాణ గాథ ఏంటంటే సృష్టి ప్రారంభంలో ఏమవుతుందంటే పరమశివుడిలాగే బ్రహ్మదేవుడికి కూడా 5 ముఖాలు ఉండేవిట. దీనితో ఏంటి, బ్రహ్మదేవుడికి నేను శివుడితో సమానమే అనేటువంటి అహంకారం, గర్వం తలకెక్కాయట. ఒకసారి దేవతల సభలో ఏం చేశారు, బ్రహ్మదేవుడు శివుణ్ణి సరిగ్గా గౌరవించకుండా అవమానకరంగా మాట్లాడాడట. అప్పుడు ఆ పరమశివుడు బ్రహ్మ గర్వాన్ని అంచడానికి తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యాడట. శివుడు అప్పుడు తన త్రిశూలాన్నో ఏదో ఏ ఆయుధాన్నో తీసుకుని వాడలేదండి. అప్పుడు కేవలం తన ఎడమ చేతి చిటికిన వేలి గోటితోటి, గోరు అనమాట, గోటితో అంటే గోరుతోటి బ్రహ్మదేవుడి యొక్క 5 తలలు ఉన్నాయి కదా, 5 తలలో 5వ తలని ఒక గిల్లేసి తుంచి అవతల పారేశాట. ఆ శివుడే ఇక్కడ అంధక రిపోహో అని చెప్పారు. అంటే అంధకాసురుని అంతం చేసినటువంటి కాలరుద్రుడు అని. ఆ సంఘటనని శంకరాచార్యుల వారు ఇక్కడ ప్రథమ మదనాత్ అన్నారు. అంటే గతంలో జరిగినటువంటి ఒక సంఘటన, అంటే బ్రహ్మదేవుడి జీవితంలో జరిగినటువంటి మొదటి పెద్ద దెబ్బ, ఘోరమైన పరాభవం అది. సాక్షాత్తు సృష్టికర్త తలనే ఒక చిన్న గోటితో తుంచేశాడంటే శివుడి పరాక్రమం ఎంతటిదో ఊహించండి మీరందరూ. అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి ఒక పెద్ద భయం పట్టుకుందట, ఒక ఫోబియా లాగా. ఎప్పుడు శివుడు ఎదురొచ్చినా, ఆయన చేతి వేళ్లు కదిలిచ్చినా ఆ బ్రహ్మదేవుడు నకేభ్య సంత్రస్యన్ అంటే ఆ శివుడి గోళ్లను చూసి భయంతో వణికిపోతాడట. ఎక్కడ తన మిగిలిన 4 తలను కూడా శివుడు తన గోళ్లతో గిల్లి పారేస్తాడు అని బ్రహ్మ గుండెల్లో రైళ్లు పడిగడతాయట అని చెప్తున్నారు శంకర్లు ఇక్కడ. ఇంకా ఏమని చెప్తున్నారంటే ఇక్కడ దాగున్నటువంటి ఈ పాదంలో ఆధ్యాత్మిక పరమార్థం ఏమిటంటే, లోకంలో తండ్రి అంటే ఎవరు, శివుడే కదా. లోకంలో తండ్రి శివుడు కనుక కోపంతో ఇల్లు సర్వనాశనం చేస్తూ ఉంటే, తండ్రి కోపంతో ఇల్లు సర్వనాశనం చేస్తుంటే పిల్లవాడు భయపడిపోయి ఎవరి దగ్గరికి పరిగెత్తాడండి? కన్న తల్లి దగ్గరికే కదా. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా శివుడి ఆగ్రహానికి, ఆయన గోళ్లకి భయపడిపోయి తండ్రి నుండి తనను కాపాడగలిగే ఏకైక శక్తి ఆ జగన్మాతే అని మాత్రమే గ్రహించాడట. గ్రహించి ఆ భయం నుంచి అమ్మవారిని ఆశ్రయించాడని చెప్పడమే ఈ పాదం యొక్క పరమ పవిత్రమైన అంతరార్థం అన్నమాట. ఇక చివరి పాదం, చతుర్నాం శీర్షానాం సమమభయ హస్తార్పణ ధియా. చతుర్నాం 4 సంఖ్య అన్నమాట. శీర్షానాం తన తలలకు, శిరస్సులకు, తన 4 తలలకు, సమం ఒకేసారి, ఏకకాలంలో, ఇంకా సమానంగా అని అర్థం అనమాట. అభయహస్త అర్పణ అంటే అభయం ఇచ్చేటువంటి చేతుల్ని చాపడం, అంటే అభయహస్తాన్ని ప్రసాదించడం అని అర్థం అన్నమాట. ధియా అంటే బుద్ధితో, అంటే భావనతో, నమ్మకంతో, అనే ఉద్దేశంతో, అనే ఆలోచనతో అని ఇక్కడ అర్థాలు వస్తాయి. పరమశివుడి కోపానికి తన 5వ తల పోయింది కదా, పోగా కనీసం మిగిలి ఉన్న తన 4 తలలకైనా ఏకకాలంలో రక్షణ దొరకాలి అంటే గనక అమ్మవారే దిక్కు అని బ్రహ్మదేవుడు గ్రహించాడట. నీ 4 చేతులు తన 4 తలలపై ఒకేసారి అభయ ముద్రలుగా ఉండి కాపాడతాయి అనేటువంటి గట్టి నమ్మకంతో, ఆశతోటి ఆ బ్రహ్మదేవుడు నీ చేతులను స్తుతిస్తున్నాడు అని శంకరులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నమాట. ఈ శ్లోకంలో, ఈ ముగింపు పాదంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు బ్రహ్మదేవుడి మనసులో ఉండేటువంటి అత్యంత చతురతతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి ఈ ఆలోచనను మన కళ్ళకు కట్టేశారండి. బ్రహ్మదేవుడు సామాన్యుడు కాదు కదా, సృష్టికర్త అండి ఆయన. ఆయనకు ఒక అద్భుతమైన లెక్క కూడా తట్టిందిట. ఆయన ఆలోచన ఏంటంటే, చతుర్నాం శీర్షానాం సమం అంటే తన దగ్గర ఇప్పుడు 4 తలలు మిగిలిన్నాయి. ఒకవేళ శివుడికి మళ్ళీ కనుక కోపం వస్తే ఆ 4 తలలను కాపాడుకోవడం ఎలా?
ఒక చేత్తో అభయం ఇచ్చే దేవుడి దగ్గరికి వెళ్తే ఒక తలనే కాపాడగలడు కదా. అందుకని రెండు చేతులున్న దేవుడైతే ఒకేసారి రెండు తలలకే రక్షణ ఇవ్వగలడు. కానీ మన జగన్మాతకు 4 చేతులు ఉన్నాయి కదా, అందుకని బ్రహ్మదేవుడికి కూడా 4 తలలు ఉన్నాయి. అందుకే బ్రహ్మదేవుడు అభయహస్తార్పణ ధియా అనే భావనతోటి అమ్మవారిని ఆశ్రయించాడట. అంటే అమ్మా, నీ 4 చేతులను నా 4 తలలపై ఒకేసారి అభయహస్తాలుగా ఉంచు తల్లి. అలా నీ చేతులు నా తలలపై ఉంటే గనక, నా 4 తలలపై నీ 4 తలలు, నా 4 చేతులు ఉంటే గనక ఆ శివుడు నా జోలికి రాలేడు. ఒకవేళ ఆయన తన గోటితో నా ఒక తలను గెలడానికి వస్తే నీ ఒక హస్తం అడ్డుకుంటుంది కదా. అలా 4 తలలకు నీ 4 చేతులు ఏకకాలంలో ఇనుప కోటలాగా రక్షణ కవచాలుగా మారిపోతాయని బ్రహ్మదేవుడు ఒక ప్లాన్ లా వేశాట ఇక్కడ. అందుకని అభయహస్తం అనే పదానికి ఇక్కడ చాలా గొప్ప అర్థం ఉందండి. అభయహస్తం అంటే కేవలం భయపడకు అని చెప్పే చేయి మాత్రమే కాదు, అది రక్షణ ఇచ్చే చేయి, ధైర్యం నింపే చేయి, ఆశ్రయం ఇచ్చే చేయి అన్నమాట. ఇంకా కరుణ కురిపించే చేయి, భక్తుని జీవితాన్ని కాపాడే దివ్యహస్తం అన్నమాట. బ్రహ్మదేవుడే అభయహస్తాన్ని కోరుతున్నాడంటే ఇక ఆ తల్లి కరుణ ఎంత అపారమో మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ దాగున్న పరమార్థం ఏంటంటే ఈ పాదంలో బ్రహ్మదేవుడు అమ్మవారి చేతుల అందాన్ని పొగుడుతున్నాడు. అంటే కేవలం పైకి కనిపించే పొగట్ట కాదది. దాని వెనుక తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఆర్తి, అమ్మవారి సర్వశక్తిమత్వాన్ని నమ్మినటువంటి భక్తి ఉన్నాయట. ఇక ఈ లోకంలో మనకు ఎన్ని దిక్కుల నుంచి ఎన్ని రకాల భయాలు అంటే ఏంటంటే మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎలాంటి భయాలు చుట్టుముట్టినా కూడా అమ్మవారిని కనుక మనం అందరం శరణ వేడితే ఆమె తన 4 చేతులతో మనల్ని అన్ని వైపుల నుంచి ఒకేసారి కాపాడుతుందంటండి. అది ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక మొత్తం ఈ శ్లోకానికి గనక మనం సులభంగా ఒక చిన్నగా 4 సెంటెన్సెస్ లో 4 వాక్యాల్లో చెప్పుకోవాలి అంటే గనక ఈ శ్లోకంలో అమ్మవారి 4 చేతులు తామర కాడల కంటే మృదువుగా అపూర్వమైన సౌందర్యంతో ఉన్నాయని చెప్తున్నారు శంకరుడు. ఆ అందాన్ని 4 ముఖాల బ్రహ్మదేవుడు తన 4 నోళ్లతో స్తుతిస్తున్నాడట. కానీ శివుడు ఒకప్పుడు తన గోరుతో బ్రహ్మ 5వ తలను తొలగించినటువంటి సంఘటన అప్పుడు గుర్తొచ్చి ఆ అమ్మవారి గోళను చూసి భయపడతాడట. అప్పుడు అమ్మ తన 4 చేతులతో తన 4 తలలకు ఒకేసారి అభయం ఇస్తుందని, రక్షిస్తుందని నమ్మి అమ్మ చేతుల అందాన్ని బ్రహ్మదేవుడు మనసారా పొగుడుతున్నాడు అని ఈ శ్లోకం కథ అన్నమాట. ఈ శ్లోకంలో అమ్మవారి 4 చేతుల గురించి చాలా బాగా వర్ణిస్తూ వచ్చారు కదండి శంకరుడు. మరి అమ్మవారి చేతులు ధ్యానం చేస్తే కనుక అభయాన్ని ఇస్తాయి. అందుకే యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన సందర్భంలో కూడా మొదట 4 చేతులే దేవతలకు కనిపించాయని మనకి లలితా శాస్త్రం చెబుతోందండి. ఇక్కడ యజ్ఞకుండ ఆవిర్భావ రహస్యం, దానికి సంబంధించిన లలితా సహస్రనామ సాక్ష్యం, దీని గురించి మనం కొంచెం ఒక 4 ముక్కలు చెప్పుకుందాం. ఇది కూడా చెప్పుకుంటే నీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. మన లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి ఆవిర్భావాన్ని వర్ణిస్తూ అందులో ఒక శ్లోకం ఉంది. సిద్ధగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అంటే నిజంగా ఎంతటి పరమ పవిత్రమైన నామం అండి ఇది. లలితా సహస్రనామ స్తోత్రంలోనే అత్యంత శక్తివంతమైన తొలి నామాల్లో ఇది కూడా ఒకటండి. సిద్ధగ్ని కుండ సంభూత అంటే ఏంటంటే కేవలం ఏదో కట్టెలు వేసేసి తగలబెట్టేసినట్టు నిప్పు కణాల నుంచి కాదు. చిత్ అంటే ఏంటంటే జ్ఞానం అనే మహా అగ్నికుండం నుంచి సచ్చిదానంద స్వరూపిడిగా ఆ తల్లి ఆవిర్భవించింది అని అర్థం అన్నమాట. దేవకార్య సముద్యత అంటే రాక్షస బాధలతో అల్లాడిపోతున్నటువంటి ఆ దేవతల కష్టాలను తీర్చడానికి, వారిని రక్షించడమే దేవకార్యమే అన్నమాట. ధ్యేయంగా ఆ తల్లి నడుం బిగించి ఉద్భవించింది అని ఈ లలితా సహస్రనామంలో ఈ నామానికి ఉన్న అర్థం అన్నమాట. అంటే బండాసురుడి పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ కలిసి మహాయజ్ఞం చేసినప్పుట ఆ సిద్ధగ్ని యజ్ఞకుండం నుంచి సాక్షాత్తు లలితాదేవి ప్రత్యక్షమైందంటండి. అప్పుడు అలా అమ్మవారు ఆ హోమగుండం నుంచి పైకి వస్తున్నప్పుడు దేవతలకు మొదట ఏం కనిపించాయో తెలుసా? ఆ తల్లి దివ్య మంగళ ముఖారవిందం కంటే కూడా ముందే దేవతల గుండెల్లోని భయాన్ని పోగొట్టడానికిట అమ్మవారు వాడికి రక్షణ కవచంలాట
ఆ 4 చేతులే మొదటి దర్శనం ఇచ్చాయట. మరి తల్లి చేతులు ముందుగా కనిపించడం అంటే భయపడవద్దు, నేను మీకు రక్షణగా వచ్చాను అని జగజ్జనని ఇచ్చినటువంటి తొలి భరోసా అని మహనీయులు భావిస్తున్నారండి. అందుకే అమ్మవారిని చతుర్బాహు సమన్విత అని పిలుచుకుంటాం. మరి ఆ 4 చేతుల్లోనే పాసం, అంకుశం, చెరకు విల్లు, పుష్పబాణాలు ధరించి భక్తుల అజ్ఞానాన్ని, భయాలను దూరం చేస్తున్నట్టు అమ్మవారు. మరి బ్రహ్మదేవుడు కూడా ఆ యజ్ఞకుండం నుంచి వచ్చినటువంటి ఆ తల్లి 4 హస్తాల మహిమను చూసి తన 4 తలలకు అమ్మ చేతులే రక్షణ అని నమ్మి ఈ సౌందర్య శ్లోకంలో ఆ తల్లిని శరణు కోరాడట. అమ్మాని ధ్యానిస్తే ఆ 4 చేతులు మనల్ని చుట్టుముట్టి కాపాడతాయనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంది చెప్పండి? మీకు అందరికి బాగా అర్థమైంది అనుకుంటా. అందుకనే లలితా సహస్రనామంలో ఈ నామం గురించి కూడా చెప్తే రెండింటికి సమన్వయం కూడా అర్థమవుతుందని ఇలా చెప్తున్నా. లోకంలో దేవతలకైనా బ్రహ్మదేవుడైనా చివరకు మనలాంటి సామాన్యులమైనా సరే మనకు కష్టాలు, భయాలు ఎదురైనప్పుడు రక్షించడానికి ఆ తల్లి 4 చేతులతో సిద్ధంగా ఉంటుందండి. అందుకే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, నీ ముఖాన ఏ భయం వెంటాడినా ఈ లలితానామాన్ని, అమ్మవారు 4 హస్తాలను మనసులో ధ్యానిస్తే చాలు, ఆ తల్లి జ్ఞానాగ్ని మన కష్టాలన్నింటినీ భస్మం చేసి తీరుతుందన్నమాట. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, లోకంలో తండ్రి కోపగించుకుంటే పిల్లల్ని కాపాడేది అమ్మ ఒక్కతే కదా. ఇక్కడ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి తండ్రి అయిన శివుడి వల్ల భయం కలిగితే కనుక ఆ బ్రహ్మను కూడా తన 4 హస్తాల చాటున దాచి కాపాడిన కరుణామయి మన జగన్మాత. మరి అమ్మ చేతులు కేవలం అందమైనవి మాత్రమే కాదు, ఆశ్రయించిన వారికి అభయాన్నిచ్చే కల్పవృక్షాలు అని దీని అర్థం అన్నమాట ఈ శ్లోకానికి మొత్తానికి. అదండి ఈ శ్లోక భావార్థం. చూసారా అమ్మవారి లీలలు ఎంత అద్భుతమో. బ్రహ్మదేవుడు అంతటి వాడికి భయం పోగొట్టినటువంటి తల్లి ఇక మనలాంటి సామాన్యుల భయాలను పోగొట్టడం ఎంతసేపు చెప్పండి? పెద్ద పులిని చూసి భయపడినటువంటి చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ కొంగు చాటును దాక్కున్నట్లు శివుడు కోపానికి భయపడినటువంటి బ్రహ్మదేవుడు జగన్మాత హస్తాల నీడలో ఆశ్రయం పొందాడు అని చిన్న ఉపమానం చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారిని నమ్ముకుంటే ఇక ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. ఆ తల్లి చల్లని హస్తాలు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సౌందర్యాలు ప్రతి శ్లోకానికి లోతైన భావార్థం తెలుసుకోవాలంటే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఈ వీడియోను అమ్మవారి భక్తులతో తప్పకుండా షేర్ చేయండి. స్వస్తి.